నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకున్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విందాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు, వాటిని మీ ముందు ఉంచుతున్నాము. ఇందులో భాగంగా ముందుగా అడగాలనుకున్నది, బ్రహ్మ సంఖ్య అంటే ఏమిటి అసలు? బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మ సంఖ్యను స్మరించాలా? అలాగే బ్రహ్మ ముహూర్తంలో అసలు ఏం చేస్తే మంచిది అంటారు? ఈ అడిగిన వాళ్ళు ఎవళ్ళు కానీ నిజంగా వాళ్ళు బ్రహ్మ ముహూర్తం చెప్పిందాకా ఉండి నిద్ర లేస్తారా వాళ్ళు? ఇటీవలి కాలంలో అంటే 21వ శతాబ్దంలో ఒక వెర్రి ఏమిటంటే, ఎక్కడెక్కడ పదాలు పట్టుకుని ఆ పదాలు పట్టుకు వేళ్లాడుతున్నాడు తప్ప శాస్త్రము యొక్క పాదాలు పట్టుకోవడం ఎవడు పట్టుకోవటంలే. అలాగే బ్రహ్మ సంఖ్య ఇలాంటివన్నీ కూడా ఆంగ్లేయుల సాంప్రదాయం నుంచి పట్టుకొచ్చినవి. ఈ మధ్య పెద్ద పెద్ద స్వామీజీలు కొంతమంది వాళ్ళ తెలుగుకి జోహారు, పగిలిపోద్ది, అయిపోద్ది, ఎవడు చెప్పుచ్చోడు, ఇలాంటి తెలుగు మాట్లాడుతున్నారు స్వామీజీలు వాళ్ళు. పాపం అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి వస్తున్నాయి. మా సంఖ్యాశాస్త్రం అని ఉంది. 4 వేదాలలో సంఖ్యల గురించి చెప్పిన సందర్భం ఉంది. అలాంటి సందర్భం తీసుకోవాలి తప్ప ఆ సంఖ్య చెప్తాం, సరదాగా జోక్గా చెప్తాం అన్నమాట. పంచాంగం వినుంటారు ఈ మధ్యకాలంలో మీరు. ఆదాయం వ్యయం, ఆదాయం 15, వ్యయం 3 అని ఉంది. పార్టీలు చేసుకుంటున్నారు అందరూ, సంతోషం. ఒక్కసారి ఆదాయం 15 వ్యయం 3 అన్నది మీ డ్రాయింగ్ హాల్లో గోడ మీద రాసెట్టే పెట్టుకోండి, లేదా కాగితం అతికించి పెట్టుకోండి. సంవత్సరం గడిచిన తర్వాత మీకు ఎంత మిగలాలి? 12 మిగలాలి కదా. కానీ వ్యయమే 15 ఉంటుంది, ఆదాయం 3 ఉంటుంది. ఎందుకమ్మా? ఆదాయం అంటే అర్థం తెలియదు, వ్యయం అంటే అర్థం తెలియదు. మనకి తెలిసిన అర్థం ఒకటే, ఆదాయం అంటే రావడే కాదు. ఆదాయ వ్యయం రోగ ఆరోగ్య సంజ్ఞికవు ఉంది గ్రంథంలోను. ఆదాయం అంటే అనారోగ్యము, వ్యయం అంటే ఆరోగ్యము. అంటే రూపాయి కోసం కష్టపడేవాడు 100 రూపాయలకు కష్టపడ్డాడు అంటే ఒళ్ళుని ఇబ్బంది పెట్టుకుంటున్నాడు కదా. ఇలాంటి అర్థాలు ఉంటాయి వేదంలోను, చూసుకోవాలి. చేత బ్రహ్మ సంఖ్య అంటే బ్రహ్మగారి తాలూకుది. అయితే బ్రహ్మగారు అంటే చతుర్ముఖ బ్రహ్మ, మరి ఓ పెద్ద ఆయన బ్రహ్మ శివుడు, ఇంకో ఆయన బ్రహ్మ విష్ణువు, ఇంకో మరి బ్రహ్మ అంటే అర్థమేడు ఎవరు చెప్తున్నాడు? అందరూ ఒకటంటున్నారా? కాదమ్మా, ఈ సంఖ్యలకు అర్థం అది కాదు. బ్రహ్మ సంఖ్య అంటే చతుర్ముఖ బ్రహ్మని తీసుకుంటే 4 అని చెప్తుంది అధర్వణ వేదం ఒక చోట. శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటని చెప్తారు. ఆయనకి అష్టాక్షరీ మంత్రం ఉంది, 8 అని అంటారు. ఆయన 24 అవతారాలు ఎత్తాడు, అందుకని అచ్యుత మాధవ కేశవ 24 పేర్లు, 24 అంటారు. పరమశివునికి ఏం చెప్పాల్సి ఉంటుంది? 1/2 అందామా? దానికి ఏం చెప్తాం? అంచేత ఇలాంటివన్నీ కూడా ఆయా పద్ధతి లోపల మనకి అధర్వణ వేదంలో చెప్పిన మాట నిజమే. దీనికే ఒక తమాషా, అష్టమి నవమి ఉన్నాయి కదా, అష్టమి ముందు వచ్చింది కదా, మరి కృష్ణావతారమే ముందు రావాలేమో కదా. అష్టమి నాడు, నవమి నాడు రాముడు. అంతేకాదు యుగాల వరుసలో కూడా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని పేరు. నిజానికి ద్వాపర అంటే ద్వి, రెండవది కావాలది. త్రేత అంటే 3, మూడోది కావాలి. అంటే మొదటి యుగం ఏది కావాలి? కృతయుగం. రెండోది ద్వాపరం కావాలి, మూడోది త్రేత కావాలి. మరి ఈ తేడా ఎందుకు వచ్చిందో ఒక్క పండితుడు ఎక్కడైనా చెప్తున్నాడా? ఇది ఎక్కడుంది? కాస్త హరివంశంలో, పద్మపురాణంలో వెతికితే దాంట్లో తమాషాలు దొరుకుతాయి. అందుకనే అష్టమి నాడు తర్వాత వచ్చాడు స్వామి, నవమి.
ఇలాగ సంఖ్యలకి సంబంధించి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ప్రత్యేకించి యజుర్వేదంలో ఆయా ఇటికలు పరిచేటప్పుడు అంటే యజ్ఞగుండాన్ని బట్టి ఎన్ని ఇటికలు ఎలాగ ఇలాంటిది. దీనికోసం బ్రహ్మ సంఖ్య అని చెప్పి మహానుభావుడు ఎక్కడో సగం సగం విన్నాడు. అది అనుకున్నారు. బ్రహ్మ సంఖ్యలు మొదటిది ఏమిటి? 1, తరువాతది 4, తరువాతది 3. ఇది పెద్దలు చెప్తారు. బ్రహ్మ సంఖ్యని తలుచుకుంటే ఏమవుతుంది? అందుకనే చెయ్యి పెట్టాడు, మనకి 5 కనిపించాడు. ఇదేమిటి? అర్ధపంచక జ్ఞానము. చేతులు చేసుకో కాదు, అర్ధపంచక జ్ఞానం అంటే భగవంతుడెవరో తెలవాలి, మనమెవరో తెలవాలి, మనం భగవంతుడిని చేరుకోవడానికి మార్గం ఏమిటో తెలవాలి, ప్రమాదం ఎక్కడొస్తుందో తెలవాలి, రక్షించేవాడు. ఇది 5 రకాల విషయాలు తెలుసుకోమన్నాడు. ఇలా ఉంటాయి. అంటే ఎక్కడో పాపం జర్మనీలో ఎట్లయో వెళ్ళారు, అక్కడ అంకెలు కనిపించాయి, అంకెల్లో ఉన్నాయి పాపం, దానికని చెప్పి ఇది మొదలుపెట్టేసి ఎవరో స్వామీజీ, ఆయన ఏమిటి 40 దాకా సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత స్వామీజీ అయిపోయారు. మరి సన్యాసం పట్టుకోలేదు నాకు తెలియదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త సన్యాసి, అక్కడి నుంచి ఇలాంటి కొంపలు అంటుకుంటున్నాయి. అంచేత బ్రహ్మ సంఖ్య అంటే హాయిగా లేవగానే బ్రహ్మతత్వం సూర్యుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నవాడొక్కడే, బంగారం ముద్ద ఒకటే, రకరకాల ఆభరణములు, జలము ఒకటే ఉండే చోటుని బట్టి, వాయువు ఒకటే ఉండే చోటుని బట్టి మారుతుంది. చెప్పారు మనకి పంచభూతములు. అందుకనే వేదం చెప్పింది ఏకమేవ అద్వితీయం. మనుషులంతా ఒక్కటే అనకండి, నిజమే, కానీ పక్కింటి ఆయనే భర్తే, ఇద్దరు ఒకళ్ళే అంటే ఎలా కుదురుతుంది? అంటే రూపం ఒకటి కానీ లోపల జీవతత్వం ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి అర్థాలు ఉంటాయి. అంచేత ఇలాంటివన్నీ కూడా మనం సగం సగం చదివి ఎక్కడెక్కడో పుస్తకాలు పట్టుకుని, చేత ఆ మధ్యన రోడ్డు పక్కన పుస్తకాలు ఉంటుండే, 30 రోజుల్లో ఫలానా శాస్త్రం నేర్చుకోండి అని చెప్పి. 30 రోజుల్లో వచ్చేస్తుందా? గురువు దగ్గరికి వెళ్తే దాంట్లో రహస్యాలు బోధపడతాయి. ఇంకొక మాటతో ముగిస్తాను. మన వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే సగం వచ్చి అంతా తెలిసినాడు. మా మిత్రుడు టెలిఫోన్స్ ఉన్న కొత్తల్లో, ఫోన్లు కాదు ఫోన్లు, సికింద్రాబాద్ ఫోన్ చేసి జీటీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వెళ్ళడానికి గంట అయిపోతుంది అన్నాడు. జస్ట్ ఎ మినిట్ అంది అవతల ఆపరేటర్. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేశాడు వీడు. జస్ట్ ఎ మినిట్ 1 నిమిషంలో పెడుతుంది అది. ఆవిడ చూసి చెప్పాలి కదా టైము. వీడికి మన శాస్త్రాలను ఇలా చదువుకుంటున్నాం. లేదు, బ్రహ్మ సంఖ్య పరమాత్మతత్వాన్ని బోధించేది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దీనికి సంబంధించి జర్మన్లో, ఇటలీలో వేరే అర్థాలు ఉన్నాయి. అది మనకి ప్రస్తుతం అవసరం లేదు. స్వస్తి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.